హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం ఈ వీడియో ముఖ్య కారణం చేయడానికి ఏమంటే మనకు కరెంటు పోల్ నుంచి మీటర్కి ఎలా వస్తుంది, మీటర్ నుంచి ఫ్యూజ్ క్యారియర్కి ఎలా వెళ్తుంది, ఫ్యూజ్ క్యారియర్ నుంచి ఐసోలేటర్కి ఎలా వెళ్తుంది, అది నుంచి ఎంసీబీకి ఎలా వెళ్తుంది, స్విచ్ బాక్సెస్కి, ఫ్యాన్స్కి, లైట్స్కి కనెక్షన్స్ ఎట్లుంటాయి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. పోలు, మీటరు, ఫ్యూజ్ క్యారియరు, న్యూట్రల్ లింకు, ఐసోలేటరు, ఎంసీబీ, స్విచ్ బాక్సు, లైటు, ఫ్యాను, ఎర్త్, టోటల్గా మనకు హౌస్కి వచ్చామంతా బేసిక్స్ అనమాట. ఇవి మనకు ఎలా కనెక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. పోల్ నుంచి మీటర్కి ఎలా వస్తుంది, మీటర్ నుంచి ఇంటికి ఎలా అవుట్పుట్ అవుతుంది అనేది ఇప్పుడైతే మనం చెప్తున్నాను. చూడండి మీరందరూ జాగ్రత్తగా. ఇదైతే ఫేస్ అనమాట. ఫేస్ కాడ పి అని రాస్తుందండి. ఇది ఫేసు, ఇది న్యూట్రల్. ఇది న్యూట్రల్ అనమాట. ఫేసు, ఇది న్యూట్రల్. ఫేసు న్యూట్రల్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నాము కదా. ఇప్పుడైతే మనము ఈ ఫేస్ అనేది ఉంది కదా, ఇది ఇక్కడ ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ అనేది మనము ఫస్ట్ దాంట్లో ఇన్పుట్ చేసుకోవాలి. ఇక్కడికైనా తెచ్చుకోవాలి. దీని నుంచి ఇలాగే చూడొచ్చు మీరు. అయితే ఫేస్ అనేది కనెక్ట్ చేస్తాను మీటర్కి. న్యూట్రల్ అనేది కూడా దీని మీటర్ అనేది బిగించుకోవాలి. చూడొచ్చు మీరు, మీటర్ అనేది ఇప్పుడు కనెక్షన్స్ అయితే ఇచ్చాము. మీటర్ అనేది ఫేస్ న్యూట్రల్ అనమాట. ఇక్కడ న్యూట్రల్ ఫేస్ అనమాట. ఇది ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి న్యూట్రల్ ఫేస్ అవుట్పుట్. ఇప్పుడైతే మనము ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ అనేది వెళ్ళి ఈ ఫ్యూజ్ క్యారియర్ అనేది మనము కలపాలన్నమాట. ఈ ఫ్యూజ్ క్యారియర్లో ఈ పాయింట్ దగ్గర కలపాలి ఈ ఫేస్ అనేది. ఇక్కడ కలిపి చూద్దాము దాన్ని కూడా. చూడొచ్చు మీరు, నేనైతే దీన్ని ఫ్యూజ్ క్యారియర్కి అయితే కలిపాను కనెక్షన్. ఇప్పుడు ఈ ఫ్యూజ్ క్యారియర్ నుండి ఐసోలేటర్కి ఫేస్ అనేది వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఐసోలేటర్ కూడా కనెక్షన్ అనేది ఇద్దాం. చూడండి, చూడొచ్చు ఇక్కడ ఫేస్ అనేది ఎలా వచ్చేలా వెళ్ళిందో. పోల్ నుంచి మీటర్కి, మీటర్ నుంచి ఫేస్ ఫ్యూజ్ క్యారియర్కి, ఫ్యూజ్ క్యారియర్ నుంచి ఐసోలేటర్కి అనమాట. ఎలా అయితే అవుట్పుట్ అయ్యింది. ఇప్పుడైతే మనము న్యూట్రల్ అనేది కూడా దీనికి అనేది ఇన్పుట్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డైరెక్ట్గా న్యూట్రల్ లింక్ అనేసి వెళ్ళింది. న్యూట్రల్ లింక్కి వెళ్ళి అటు నుంచి అవుట్పుట్ వేసి ఐసోలేటర్ అనేసి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ ఐసోలేటర్ నుండి మనకి ఎంసీబీకి కనెక్షన్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఐసోలేటర్ నుండి అవుట్పుట్ అయింది, ఎంసీబీకి అనేది కనెక్షన్ అయితే ఇచ్చాము. మనకి ఇప్పుడు న్యూట్రల్ అనేది కూడా మనము ఏ విధంగా ఇచ్చుకోవాలి ఏంటనేసి చూద్దాము. న్యూట్రల్ అనేది కూడా ఎప్పుడైతే మనకు ఎంసీబీ నుంచి స్విచ్ బాక్స్ అనేసి వస్తుంది అనమాట. ఈ స్విచ్ బాక్స్ ఎలా కనెక్ట్ చేయాలని చూద్దాము. ఇప్పుడైతే మనము పాయింట్స్ అనేది పెట్టుకున్నాము. మనకు స్విచ్లకి ఎక్కడెక్కడ ఫేస్ కంట్రోల్ అనేది కలుస్తుందో అక్కడ పాయింట్స్ అనేది పెట్టుకున్నాము. చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ స్విచ్లకి అయితే పాయింట్ అనేది వస్తాయన్నమాట, 2 లోపల అనేసి. ఇప్పుడు దానికి అనేసి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ ఫేస్ అనేది ఈ 3 స్విచ్లకి కామన్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. చూడొచ్చు మీరు, నేను ఫేస్ అనేది దీనికైతే కామన్ చేశాను. ఇప్పుడు చూడవచ్చు మీకు ఫేస్ అనేది ఎలా వెళ్ళి ఎలా వచ్చిందో. దీని నుంచి ఐసోలేటర్ నుంచి ఎంసీబీ నుంచి స్విచ్ బాక్స్. ఈ స్విచ్ బాక్సెస్ నుంచి మనకు ఈ షాకెట్కి ఎలా వెళ్తుంది అవన్నీ చూద్దాము. కనెక్షన్స్ ఇప్పుడు దీనికి అనేది కనెక్షన్ ఉంటుంది దీనికి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్యాన్కి ఎలా కనెక్షన్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది స్విచ్ అనమాట. ఫేస్ అనేది కామన్ చేసాము మనం.
ఇక్కడ స్విచ్ కంట్రోల్లో డిమ్మర్కి అనేసి ఒకటి మనము లూపింగ్ ఇస్తాము అనమాట. లూపింగ్ ఇచ్చాము. చూసుకున్నట్టయితే ఈ వైపు ఉంది కదా, ఇదైతే మనం ఫ్యాన్ కనెక్ట్ చేస్తాము. చూడవచ్చు మీరు, ఇవి అనమాట ఈ పాజిటివ్, అలాగే ఇది నెగిటివ్. ఇందులో నుంచి పాజిటివ్ అనేది కనెక్ట్ చేద్దాము ఫ్యాన్కి. చూడొచ్చు, ఫ్యాన్ అనేది పాజిటివ్ అయితే కనెక్ట్ చేస్తాను ఇప్పుడు నేను. చూసుకోవచ్చు మీరు, స్విచ్ నుంచి కింద నుంచి డిమ్మర్ నుంచి ఫ్యాన్ స్విచ్ అనమాట. మనకు రెగ్యులేటర్ ఫ్యాన్ అనేది కంట్రోల్ చేసేదానికి అప్ అండ్ డౌన్ ఫాస్ట్ అనేది. ఎప్పుడైతే మనము దీనికి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేద్దాం. న్యూట్రల్ అనేది ఇప్పుడు మనకు స్విచ్ బాక్స్ కూడా అనేది న్యూట్రల్ కావాలి. ఇప్పుడు న్యూట్రల్ అనేది ఇద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఐసోలేటర్ నుండి అయితే న్యూట్రల్ అనేది స్విచ్ బాక్స్కి అయితే కనెక్ట్ చేసాము. చూసుకోవచ్చు మీరు, షాకెట్ అనమాట. ఈ షాకెట్లో అనేది న్యూట్రల్ కూడా మనం ప్రాపర్గానే ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనము ఇక్కడ నుండి లూప్ చేసుకొని ఫ్యాన్కి అయితే న్యూట్రల్ అనేది ఇవ్వాలి, కామన్ చేసుకోవాలి. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ నుండి నేను కామన్ చేస్తున్నాను. న్యూట్రల్ అనేది కూడా ఫ్యాన్కి అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, లైట్ అనేది కనెక్షన్ అయితే ఇద్దాము. లైట్ అనేది కూడా మనము న్యూట్రల్ అనేది ఇక్కడ నుండి లూప్ చేసుకున్నాము, కామన్ చేసుకున్నాము. ఇక్కడ నుండి న్యూట్రల్, ఇది న్యూట్రల్ అనమాట. చూడొచ్చు మీరు, ఇక్కడ ఫేస్ కంట్రోల్ అనేది కూడా ఇచ్చాను. ఇంకొక దగ్గర చిన్నది ఉంది, మనకు ఈ షాకెట్ అనేది మనం లూప్ చేయలేదు. సో ఇప్పుడైతే మనము స్విచ్కు షాకెట్ అనేసి చిన్న లూప్ చేద్దాం. అలాగే ఇప్పుడు మనము ఎర్తింగ్ అనేది షాకెట్ అనేది ఇద్దాము. నేను టోటల్ కనెక్షన్స్ అనేది చూద్దాము. ఫేస్ అనమాట, హోల్ నుంచి ఫస్ట్ వచ్చేది ఫస్ట్ పిన్ అనేది కనెక్ట్ అవుతుంది. న్యూట్రల్ అనేది సెకండ్ పిన్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఫేస్ న్యూట్రల్ టు ఫేస్ అనమాట. న్యూట్రల్ ఇచ్చుకొని ఫేస్ ఇచ్చుకోవాలి. ఇది ఈ ఫేస్ డైరెక్ట్గా అనేది మనకు ఫ్యూజ్ క్యారియర్ అనేది వస్తుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ ఫ్యూజ్ క్యారియర్ అనేది వచ్చింది. ఫ్యూజ్ క్యారియర్ నుంచి అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ అనేది మనకు ఐసోలేటర్లో ఫస్ట్ పిన్ అనేది ఇన్పుట్ అవుతుంది. ఐసోలేటర్లో ఇన్పుట్ అయిన ఫేస్ అనేది మనకు ఎంసీబీకి అనేది ఇన్పుట్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత అక్కడ అలాగే న్యూట్రల్ అనేది చూసుకుంటే ఇక్కడ మీటర్ దగ్గర ఇక్కడ నుంచి డైరెక్ట్గా న్యూట్రల్ లింక్ అనేది వస్తుంది అనమాట. ఇది మీటర్ నుండి ఈ న్యూట్రల్ లింక్ నుంచి ఐసోలేటర్ అనేది కనెక్ట్ అవుతుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ న్యూట్రల్ లింక్ అనేసి ఇప్పుడు ఐసోలేటర్ నుంచి అవుట్పుట్ అయింది ఎంసీబీకి వచ్చింది కదా కనెక్షన్. ఇక్కడ నుండి మనకు స్విచ్ బాక్స్ అనేది వెళ్తుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ స్విచ్ బాక్స్కి వచ్చి ఇక్కడ 3 స్విచ్చెస్ ఉన్నాయి కదా. ఒకటి ఫ్యాన్ స్విచ్, లైట్, షాకెట్ అనమాట. దీనికి 3కి కామన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఈ ఫేస్ని కామన్ చేసిన తర్వాత కింద ఇంకో టర్మినల్ ఉంటుంది కదా, దీన్ని డిమ్మర్కి అనేది కనెక్ట్ చేస్తాం. ఈ ఫ్యాన్ నెంబర్ నుంచి ఇంకోటి అవుట్పుట్ వస్తుంది, దాన్ని అయితే మనము ఫ్యాన్ అనేది ఫేస్కి అనేది ఇస్తాం అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ లైట్ గురించి సేమ్ అంతే, ఇక్కడ పైన ఒకటి కామన్ చేసాము, కింద ఒక టర్మినల్ మిగిలింది, దీన్ని లైట్కి అనేది మనం ఇచ్చాము. ఇటు సేమ్ షాకెట్కి అనేది మనకు పక్కన టర్మినల్ అనేది మిగిలింది కదా, దానికి అనేది మనం కనెక్షన్ అనేది ఇచ్చుకున్నాము. ఇప్పుడు లైట్ కిచెన్లకు అనేది కనెక్షన్స్ అనేది చూస్తున్నారు. ఎర్తింగ్ అనేది కూడా మనం షాకెట్లో పైన పిల్లల ఎర్తింగ్ పిల్లలు అనేది మనం కనెక్ట్ చేసాము. ఇవి మనకు టోటల్గా హౌస్ వైరింగ్లో వచ్చి బేసిక్ కనెక్షన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.